వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అల్లాహో అక్బర్ అని అరుస్తూ ఒక వ్యక్తి న్యూయార్క్ నగరంలో కత్తితో బీభత్సం సృష్టించాడట. న్యూయార్క్ నగరంలోని అప్పర్ వెస్ట్ సైడ్ ప్రాంతంలో రౌల్ మెరెల్స్ అనే 51 ఏళ్ల వ్యక్తి ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ తెలిపారు. ఇక దీనికి దాడి జరిగిన తీరును ఒకసారి మనం గమనిస్తే, నిందితుడు న్యూయార్క్లో 84వ స్ట్రీట్ సమీపంలో 57 ఏళ్ల ఆసియన్ వ్యక్తి వీపుపై కత్తితో పొడిచాడు. ఆ తర్వాత 86వ స్ట్రీట్ వద్ద 50 ఏళ్ల యూదు వ్యక్తిపై స్క్రూ డ్రైవర్తో దాడి చేశాడు. ఇక దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది ఏంటంటే, ఆడు ఎప్పుడైతే కత్తితో పొడుస్తున్నాడో, ఎప్పుడైతే స్క్రూ డ్రైవర్తో పొడుస్తున్నాడో ఆ టైంలో నిందితుడు అల్లాహు అక్బర్ అని అరిచినట్లు బాధితులు మరియు సాక్షులు చెప్తున్నారు. దాడి చేసిన అనంతరం నిందితుడు తన అపార్ట్మెంట్కి వెళ్ళగా ఒక ప్రత్యక్ష సాక్షి పోలీసులకు సమాచారం అందించి అతన్ని పట్టుకోవడంలో సహాయపడ్డాడు. గాయపడిన ఇద్దరిని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ ఘటనను ద్వేషపూరిత నేరం కోణంలో NYPD పరిశీలిస్తుంది. నిందితుడి మానసిక పరిస్థితిని, దాడులకు గల అసలు కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి బాధితులకు మధ్య ఎలాంటి ముందస్తు సంబంధం లేదని పోలీసులు తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా వీడు పొడిచే టైంలోనే ఎందుకు అల్లాహో అక్బర్ అని అరిచిండు? వీడికి ఏమైనా మెంటల్ కండిషన్ బాగాలేదా? పిచ్చి లేచిండా? అంటే భారతదేశంలో ఇలానే చెప్తారు కదా, ఆలయాల మీద దాడి చేసినోడిని, లేకపోతే విగ్రహాల మీద దాడి చేసినోడిని, లేకపోతే ఇంకోటి చేసినోడికి వాడికి మతిస్థిమితం లేదు అని చెప్తుంటారు కదా. మరి అమెరికాలో పోలీసులు కూడా గట్నే వీడికి మతిస్థిమితం లేదని చెప్తారా? మతిస్థిమితం లేకే గిట్లా అరుచుకుంటూ చేసిండా? ఏం జరిగింది అనేది ఇక విచారణలో బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. జై హింద్, జై భారత్.